స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనామిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా డీజే దువ్వాడ జగన్నాథం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న 25వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం ట్రైలర్కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోని యూట్యూబ్, ఫేస్బుక్లలో కలిపి 7.4 మిలియన్ల మంది చూడడం విశేషం. యూత్ ఐకాన్ గా తన స్టైల్తో కుర్రకారుని ఆకట్టుకునే అల్లు అర్జున్ ఈ చిత్రంలో బ్రాహ్మణ కుర్రాడిగాను, స్టైలిష్ ఆఫీసర్ గాను 2 లుక్కుల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ట్రైలర్లో హరీష్ శంకర్ రాసిన పంచు డైలాగులకు విపరీతమైన స్పందన వస్తుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట కూడా చూడడానికి కనువిందుగా ఉంది అని చెప్పొచ్చు. దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం కావడంతో మేకింగ్ వాల్యూస్ కూడా అదే రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలగలిపిన ఈ సినిమాకు అన్ని వ్యూస్ ని తెచ్చిపెట్టాయి. దక్షిణాదిన బాహుబలి, ది కంక్లూజన్ తర్వాత ఇంత భారీ స్థాయిలో వ్యూస్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఇదే కావడం విశేషం. ఇదంతా ఒక విషయం అయితే, కొన్ని ప్రైవేటు వెబ్సైట్లు వ్రాస్తున్న వార్తల ప్రకారం ఈ మధ్య తెలుగు సినిమా వాళ్ళు వ్యూస్ ను కొంటున్నారు అన్నట్లు, ఇలా వ్యూస్ ను తెచ్చిపెట్టడానికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయని, అవి బయటికి కనిపించకుండా లోపలనే డబ్బులు తీసుకొని వ్యూస్ ను వాళ్ళకు తెచ్చి పెడుతున్నారు అన్నట్లుగా వార్తలు రాస్తున్నారండి. మరి దీని వెనుక ఎంత నిజం ఉందో, ఎంత అబద్ధం ఉందో వేచి చూడాలి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.